కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ పథకం తమ ప్రాణాల మీదకొచ్చిందంటూ ఓ మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఊపిరి బస్సులోనే ఆగిపోయేలా ఉందంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తమ కష్టాల్ని చెప్పుకుంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. బస్సు డోర్ నుంచి పైకెక్కమంటే తమపై తిరగబడుతున్నారని, ఒక్కో బస్సులో 150 నుంచి 170 మంది వరకు ఎక్కుతున్నారని వాపోయిందామె. ఎందుకు తమ జీవితాలు కుటుంబాలతో ఆడుకుంటున్నారంటూ ఆర్టీసీ అధికారులను ప్రశ్నించింది. ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎత్తనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కువపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం.